మిత్రుడు మంగళగిరి వాస్తవ్యుడు కొసరం శ్రీనివాసరావు గారికి నమస్కారములు. మహాశయ, ఇటీవల కాలంలో నీవు చేనేత జనసమాఖ్య నాయకులు మాచర్ల మోహన్ రావు గారికి వ్రాతపూర్వకంగా ఒక స్టేట్మెంట్ పంపించారు. తర్వాత ఆయన గారు మరలా మీకు పంపించారు. మీరు వాయిస్ వినిపించారు, మరలా వారు వాయిస్ వినిపించారు. ఈ వాయిస్ల పరంపర, ఈ స్టేట్మెంట్ల పరంపర ఇటీవల కొనసాగుతున్నట్టుగా నాకు అర్థమైంది. ఏది ఏమైనా ఇదొక ఎత్తు. ఆ విషయం కూడా నేను కొద్దిగా మాట్లాడతాను, పెద్దగా మాట్లాడపోయినా. కీర్తిశేషులు ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి విషయంలో మీరిచ్చిన స్టేట్మెంటు పూర్తిగా అబద్ధం, పూర్తిగా విరుద్ధం, పూర్తిగా భిన్నమైంది. మీకు తెలియకుండా మీ ఇష్టానుసారం మాట్లాడారు. మీ నోటికి ఏదొస్తుంది మాట్లాడారు. మీరు విచారించలా. మీకు తెలుసు కదా, కీర్తిశేషులు ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి శిష్యుడిగా భారతదేశం మొత్తం మీద 20 సంవత్సరాలు ఆయన వెంట నేను ఉన్నది. నన్ను నువ్వు అడగచ్చు కదా, నేను నీకు మిత్రుడినే కదా. నీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రగడ కోటయ్య గారి విషయంలో నువ్వు చెప్పచ్చు కదా. చెప్పకుండా ఇష్టానుసారంగా వాట్సాప్లు ఉన్నాయని, యూట్యూబ్లు ఉన్నాయని ఎట్టబడితే అట్ట ఏంటి చెప్పండి. మీరు రాసింది ఏంటి? ప్రగడ కోటయ్య గారు జనతా పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్లో చేరాక ఆయన ప్రాభవం తగ్గిన మాట వాస్తవం కాదా? ఏం మాటలయ్యా మాటలు? నువ్వు ఎప్పుడు రాజకీయాల్లో జాయిన్ అయ్యావు? ఏం సర్వీస్ చేస్తున్నావు? నువ్వు చేస్తున్న సర్వీసు మోతాదంతా? ప్రగడ కోటయ్య గారిని గురించి నీవు అవాకులు చెవాకులు మాట్లాడతావా? ఏవయ్యా శ్రీనివాసరావు? అరే, జనతా పార్టీలో చేరారు ప్రగడ కోటయ్య గారు. ఎందుకోసం చేరాడు? ఈ భారతదేశం ఉన్న చేనేతలకి కేంద్ర స్థాయిలో సహాయపడాలి, భారతదేశం మొత్తం మీద నా వాయిస్ వినిపించాలి, రాజ్యసభలో నా వాయిస్ వినిపించాలి, లేకపోతే రాజ్యసభ లోక్సభలో నా వాయిస్ వినిపించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చేనేతలకు సహాయపడాలనే సంకల్పంతో ఆయన జనతా పార్టీలో చేరాడు. దురదృష్టవశాత్తు ఆనాటి జనతా పార్టీ చీలిపోయింది. లోక్దల్ పార్టీగా చరణ్ సింగ్ బయటికి వెళ్ళిపోయాడు. తదిమా పార్టీలందరూ కలిసి పోటీ చేసింది. ఆ టైంలో ప్రగడ కోటయ్య గారికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఒక మంచి చేనేత నాయకుడు భారతదేశం మొత్తం మీద కూడా కావాలి అనే అభిప్రాయంతో వాళ్ళు ఎతికితే భారతదేశం మొత్తం మీద కూడా ప్రగడ కోటయ్య గారు ఒక్కరే ఆయన కనపడ్డారు వాళ్ళకి. అప్పుడు వారికి సీటు ఇవ్వడం జరిగింది. పోటీ చేశాడు. అప్పుడు ఈ లోక్దల్ వ్యవహారంలో, చరణ్ సింగ్ వ్యవహారంలో ఇక్కడ ఆయన పలపోలు సాంబయ్య గారు పోటీ చేశారు. అప్పుడు ప్రగడ కోటయ్య గారు ఓడిపోయారు. మరి ఓడిపోయినా గెలిచినా, శాసనసభ్యుడిగా ఉన్నా, శాసన మండలి సభ్యుడిగా ఉన్నా, పదవులో లేకపోయినా, పార్టీ పదవుల్లో ఉన్నా, లేకపోతే ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు మెంబర్గా ఉన్నా, లేకపోతే రాష్ట్ర అడ్వైజరీ కమిటీ హ్యాండ్లూమ్స్కి సలహాదారుగా ఉన్నా, ఆయన ఎల్లకాలము ఆయన జీవితం మొత్తం ప్రతి క్షణం కూడా చేనేతల సమస్యల పరిష్కారానికి, వారి యొక్క బాగోగుల కోసం కృషి చేశాడు. ఆయన ఏనాడు ఖాళీగా ఉండడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని, అటువంటి మహానాయకుని పట్టుకొని నీవు ప్రాభవం తగ్గిందంటావా? ఆయన రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత, ఆయన మరణించేంతవరకు ఏనాడు ఆయన ప్రాభవం తగ్గల. ఆయన ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. ఆయన గారు కేంద్ర లెవెల్లో హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్గా ఉండేవాడు. ఇక్కడ స్థానికంగా చీరాల ప్రధానంగా తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపించేవాడు. అటువంటి వ్యక్తిని పెట్టుకొని ప్రాభవం తగ్గినమాట వాస్తవం కాదా అనే అర్హత నీకుందా? నీకు అర్హత లేదు. 1980 తర్వాత ఆయన శాసనసభ్యులుగా లేని మాట వాస్తవం కాదా? ఆయన తర్వాత శాసనసభ్యుడు అయ్యాడని, లేకపోతే శాసనసభ్యుడిగా ఉన్నాడని ఎవరన్నారు? ఆయన గారికి బ్రహ్మాండంగా చీరాల్లో 81 ఆ ప్రాంతంలో, నువ్వు 80 నుంచే లేదంటున్నావు. 81లో నేను ఈపురపాలెం గ్రామ పంచాయతీ, మేజర్పాలెం గ్రామ పంచాయతీ 18,000 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీకి డైరెక్ట్ ఎలక్షన్లో సర్పంచ్గా గెలిపించాడు ప్రగడ కోటయ్య గారు. చీరాల్లో బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయిలో కాంపోజిట్ ఏపీ స్టేట్, బెజవాడ గోపాలరెడ్డి గారు హైకోర్టు చీఫ్ జస్టిస్, కోన ప్రభాకర్ గారు గవర్నరు, ఇంకా ఇత్యాది ప్రముఖులందరూ వచ్చి ప్రజాబంధు బిరుదు ఇచ్చింది కూడా 1981 తర్వాతే. నేను సర్పంచ్గా ఉన్నప్పుడే ఆ ఆహ్వాన సభలో నేను కూడా సభ్యుడిని. ఇంకా ప్రాభవం ఎక్కడ తగ్గిందయింది? ఆయన వయసు 81 సంవత్సరం వరకు బ్రతికాడు. ఆయన గారు ఆ 81 సంవత్సరంలోనే 6వ సంవత్సరం అయింది. 94లో 95లో 1995 నవంబర్ 26 ఆయన చనిపోయింది.
అంటే 89 నుంచి ఆయన ఉన్నాడు అనమాట. ఎక్కడ తగ్గింది? ఎందుకు తగ్గిద్ది? ఆయన తగ్గే నాయకుడేనా? ఆయన కాంప్రమైజ్ అయ్యే నాయకుడేనా? కొన్ని వందల సార్లు ఢిల్లీలో రిప్రజెంటేషన్స్ చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, రాష్ట్ర గవర్నర్లని, వివిధ రాష్ట్రాల గవర్నర్లని, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, కేంద్ర ప్రధానమంత్రిని, కేంద్ర రాష్ట్రపతుల్ని కొన్ని వందల సార్లు కలిసామయ్యా చరిత్రల కోసం. అటువంటి ఆయన్ని పట్టుకొని, అటువంటి ఒక మహోన్నతమైన శక్తిని పట్టుకొని ప్రాభవం తగ్గిందా, ప్రాబల్యం తగ్గిందంటావా? ఏం మాటలు, పిచ్చి మాటలు ఇవన్నీ. నీకు అనుభవం లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు నువ్వు. ఏదో యూట్యూబ్లో ఉన్నాయని, లేకపోతే ఇవన్నీ ఉన్నాయని, ఏదో వాట్సాప్లో ఉన్నాయని ఇష్టానుసారంగా నీ భావం ఎలా ఉంటే భావజాలం అలా రాస్తుంటావు. నువ్వు కాంట్రవర్సీ అవుతావు. ఓకే, చేసుకో. నీ దమ్ము ఉపయోగపెట్టు, నీ శక్తి ఉపయోగపెట్టు, నీ అనుభవం ఉపయోగపెట్టు, నీ తెలివితేటలు ఉపయోగపెట్టు, ఈ జాతిని ఉద్ధరించు. ఎవడొద్దన్నాడు? మాచర్ల మోహన్ రావు గారు ఆయన స్థాయిలో ఆయన భారతదేశం మొత్తం మీద తిరుగుతూ చరిత్రగా అంతా ఇంత చేస్తున్నాడు. ఆయన బండారు ప్రసాదరావు ఇటీవల కాలంలో వచ్చి ఆయన ఏదో మొదలుపెట్టి ఆయన చేస్తున్నాడు. ఆయన 18 కులాలు అంటాడు. అయితే ఈయనన్న నాన్ లోకల్కి వ్యతిరేకం మోహన్ రావు గారు అని అంటావు. ఏంటి మాట్లాడి పిచ్చి మాట్లాడి? నాకు అర్థం కాదు. చీరాల్లో నీ మిత్రుడు నేను ఒకడు ఉన్నాను, నన్ను అడగచ్చు కదా. నీకు ఏదైనా డౌట్ ఉంటే నీకు నేను క్లియర్ చేస్తాను కదా. నాకన్నా నీకు మిత్రుడు చీరాల ఏరియాలో తెలిసినవాడు ఎవరున్నారు? చీరాల గురించి తెలిసినవాడు ఎవరున్నారు నీకు? అథెంటిక్గా చెప్పగలను నేను. అలా లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడటం, చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. రెండోది, నువ్వు యువకుడివి, ఉత్సాహవంతుడివి. అలాంటప్పుడు ఎంత భవిష్యత్తు ఉంటుందో నీకు? ఎందుకు నువ్వు కాంట్రవర్సీగా ఉండి ఆ అవాకులు చవాకులు ఇలాంటి తెలియని విషయాలు ఆఖరికి ప్రగడకోట గారి మీద మాట్లాడుతుంది నువ్వు? ఈ చేనేత జాతి సహిస్తుందా? అబద్ధాలు అన్నీ కూడా. కొంజేటి రోసయ్య గారు చీరాల నియోజకవర్గంలో తిష్ట వేసి మన సామాజిక వర్గాల తృప్తి కోసం ప్రగడకోటయ్య గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? 100కి 100 రూపాయలు అబద్ధాలు. 100కి 100 రూపాయలు వాస్తవం కాదు. నీకేం తెలుసు అసలు? నేను చెప్తాను విను. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంపోజిట్ ఏపీ స్టేట్కి ఒక బీసీ అభ్యర్థి కావాలి అని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారుకి తెలియపరిస్తే, మర్రి చెన్నారెడ్డి గారు ఆయన గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఒకసారి భిన్నమైన రీతిలో చేశారు ఫస్ట్ టైం, రెండోసారి ప్రజలకు అనుకూలంగా చేశారు. ఈ ప్రజలకు అనుకూలంగా చేసే పరిపాలన కార్యక్రమంలో భాగంగా ఆయన గారు ఎయిర్ కండిషన్ బ్యాక్వర్డ్ లేడర్స్ తెలంగాణ ప్రాంతంలో గౌడాస్ కానీ ఇంకా ఇతర కులస్తులు ఇంకెవరెవరో మనవాళ్ళు ఇంకెవరెవరో కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు దాకా ఇస్తామని వర్తమానం వచ్చినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అంత వాళ్ళు ధనం కూడా ప్రాబల్యం కూడా చూపించి అలాగే రాజ్యసభ మెంబర్ కావాలని ఆనాడు అడిగితే తిరస్కరించారు. మర్రి చెన్నారెడ్డి గారు బ్రహ్మాండంగా ఆయన బీసీల్లో గొప్ప నాయకుడు ఎవరు, సీనియర్ నాయకుడు ఎవరు, వారి జీవితం మొత్తం త్యాగం చేసిన నాయకుడు ఎవరని ఆలోచిస్తే చెన్నారెడ్డి సహచరులు, చెన్నారెడ్డి శిష్యులు, చెన్నారెడ్డి మిత్రులు కూడా ప్రగడకోటయ్య గారి పేరు చెన్నారెడ్డి గారు అంటే వాళ్ళు సభాష్ అన్నారంట. నంబర్ 1 క్యాండిడేట్ అండి, బ్రహ్మాండమైన క్యాండిడేట్, సరైన సమయంలో మీరు ప్రగడకోటయ్య గారిని రాజ్యసభ పంపించడం చాలా సంతోషం అండి అని అనటం జరిగిందంట. అప్పుడు ప్రగడకోటయ్య గారిని రాజ్యసభ మెంబర్గా పంపించాలని ఒకే ఒక్క పేరు, మళ్ళీ 2-3 పేర్లు పంపిస్తారు అధిష్టాన వర్గానికి, కేంద్రానికి, ఒకే ఒక్క పేరు మర్రి చెన్నారెడ్డి గారు పంపించారు. ఆ విషయం నాకు ప్రగడకోటయ్య గారు చెప్పారు నాతో. నేను ఆయన వెంటే ఉంటాను దాదాపు 175 పాళ్ళు సహజంగా ఆయన అమ్మటే నేను అన్ని విషయాల్లో ఉన్నాను. సరే, నాకు ఒకరు ఫోన్ చేశాడు ప్రగడకోటయ్య గారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణ రావయ్య, మర్రి చెన్నారెడ్డి గారు రమ్మంటున్నారు రాజ్యసభ విషయం మాట్లాడటానికి అని అన్నారు. సరే, బయలుదేరి వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ప్రగడకోటయ్య గారు మర్రి చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్దాము, ముందు రోసి గారిని కలిసి ఆయన గారితో మాట్లాడి వెళ్దాము అని అన్నాడు. సరే సార్ అన్నా. రోసి గారింటికి నేను ప్రగడకోటయ్య గారు ఇద్దరం రోసి గారింటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ప్రగడకోటయ్య గారు వచ్చారని కబురు పంపించాడు ఆయన. తర్వాత రమ్మని ఆయన గారు కబురు పంపించారు. మేము వెళ్ళి నుంచున్నామండి.
రండి కోటయ్య గారు అని అనటం కూడా అనలా రోసియా. కొద్దిగా అసహనంగా ఉన్నాడు ఆయన. నేను కోటయ్య గారు మీరు కూర్చోండి సార్ అని చెప్పి నేను కూర్చున్నాను. అంటే కోటయ్య గారు అన్నాడు, ఏవయ్యా రోసియా, ఆ చెన్నారెడ్డి గారికి ఆ రాజ్యసభ విషయం కాస్త ఒక మాట చెప్పకూడదా? ఎమ్మటే రోసి గారు 2 చేతులతో దండం పెట్టి, కోటయ్య గారు ఆ విషయంలో నన్ను వదిలేయండి, నేను పట్టించుకోవటం లేదు అన్నాడు. అనగానే కోటయ్య గారు ముఖంలో మార్పులు వచ్చేసింది. ఏంటి నేను ఇట్లా అనుకుంటున్నాడని. అప్పుడు శ్రీకృష్ణ లే అని చెప్పి బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏవయ్యా మొన్నే కదంటాయా ఎమ్మెల్యేగా, నేను లేకుండా ఎమ్మెల్యేగా ఆయన గెలవగాడా, నా కాళ్ళు చేతులు పట్టుకొని నన్ను బ్రతిమలాడి భంగపడి మనందరి చేత చేపించుకొని ఆయన ఎమ్మెల్యే అయితే ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు కదా, ఏంటి ఈ మాటలు అన్నాడు. అలా ఉందండి పరిస్థితి అని అక్కడి నుంచి డైరెక్ట్గా చెన్నారెడ్డి గారి ఇంటికి వెళ్ళాం. వెళ్తే చెన్నారెడ్డి గారి ఇంటి దగ్గర బాగా సందడిగా ఉంది. మేము ప్రగడ కోటయ్య గారు వచ్చారని ఆయన స్లిప్ రాసి పంపించాడు. అంతలోకి ఒక 5 నిమిషాలు గడిచిందో లేదో జీన రోసి గారు వచ్చాడు. వచ్చేసేసి డైరెక్ట్గా చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళిపోయాడు. పోయేసి ఒక 10 నిమిషాలు మాట్లాడి మళ్ళీ వెనక్కి వచ్చి డైరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు కోటయ్య గారు అన్నాడు, చూడవయ్యా, కనీసం పెద్ద చిన్న గౌరవం లేకుండా, కనీసం పలకరింపు కూడా లేకుండా వెళ్ళిపోయాడు ఆయన అన్నాడు. అంతలోకి మాకు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. వస్తే చెన్నారెడ్డి గారి దగ్గర నేను ప్రగడ కోటయ్య గారు, మీ ఇద్దరమే, ఇంకెవరు లేరు. గుండ్లోనికి వెళ్ళాం. చెన్నారెడ్డి గారు నమస్కారం అండి అని అన్నాడు ఈయన. కోటయ్య గారు, ఏంటి కోటయ్య గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, ఆ రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక నమస్కారం పెట్టరండి, కనపడరండి అని అన్నాడు. అంటే నేను ట్రైన్ బుక్ చేసామంటే మేము అందరం వెళ్తున్నామని. వాళ్ళు ఎవరయ్యా, ఆ కోటయ్య గారికి ఒక విమానం టికెట్ కొనిండి అయ్యా. అలా అని సార్ అన్నా. సార్ నేను ప్రగడ కోటయ్య గారు ఇంకొక పెద్ద మనిషి ముగ్గురు కలిసి మేము ఢిల్లీ వెళ్ళిపోయాం. పొద్దున్న 7 గంటలకి ఫ్లైట్ బోయింగ్. ఆ రోజుల్లో ఆ బోయింగ్ 7 గంటలకు పోతే 9 గంటలకు అక్కడికి వెళ్ళిపోతాం. 9 గంటలకు వెళ్ళిపోయి ఎమ్మటే ఏపీ భవన్ దగ్గరే, ఏపీ భవన్ దూరమే, అక్కడికి మేము వెళ్ళి ఏపీ భవన్ దగ్గర నుంచి మేము రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళాం. సరే, అక్కడ మీకు తెలియదు ఏముంది, ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు ఉంటుంది. అందరూ కూర్చొని ఉంటారు ఎక్కడెక్కడ, అదే దేశం మొత్తం మీద వచ్చిన వాళ్ళు రాజీవ్ గాంధీ దగ్గర పోయి అక్కడక్కడ పోయి ఫోటోలు దిగి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏదో కృషి చేస్తూ ఉండేవాళ్ళు. సరే, మమ్మల్ని మడికి ప్రత్యేకంగా ఒక హాల్లో సపరేట్గా కూర్చోబెట్టి రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత మమ్మల్ని రాజీవ్ గాంధీ గారిని కల్పించారు. కోటయ్య గారు, ఐ యామ్ ప్రగడ కోటయ్య ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, లీడర్ ఫర్ ది హ్యాండ్లూమ్స్ అన్నాడు. అంతే. ఇక రాజీవ్ గాంధీ గారు మాట్లాడారు సార్, ఎంత చక్కగా మాట్లాడారో, ఎంత చక్కగా అభినందించారో నాకే ఆశ్చర్యం వేసింది. యు ఆర్ మిస్టర్ ప్రగడ కోటయ్య, ఓకే, ఇట్స్ ఆల్ రైట్, యు ఆర్ ది లీడర్ ఫర్ ది హ్యాండ్లూమ్స్ ఇన్ ది ఎంటైర్ నేషన్. ఓకే, మిస్టర్ చెన్నారెడ్డి హ్యాస్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, అబౌట్ యువర్ వెటర్నర్ అండ్ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాటిట్యూడ్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, యూ విల్ బి సెలెక్టెడ్ అని ఓపెన్గా, అంత ఓపెన్గా చెప్పేసేసాడు. చాలా సంతోషపడి చాలా ఆనందపడ్డాం మేము. అనపడి వచ్చేసాం మేము. తర్వాత విషయం, ప్రగడ కోటయ్య గారు నాతో ఏం చెప్పాడంటే, మేము చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడే ఆయన లోనకు పోయి వచ్చి పెండే కంటే వెంకట సుబ్బయ్య గారి పేరు ప్రపోజ్ చేశాడంట చెన్నారెడ్డి గారి దగ్గర. ఆ విషయం చెన్నారెడ్డి ఏదో ఒక టైంలో కోటయ్య గారితో చెప్పడం జరిగింది. కోటయ్య గారు నాతో చెప్పడం జరిగింది, నువ్వు పట్టించుకోనాడు, పట్టించుకోకూడదు, నీకు అంతరాత్మగా వేరే ఉంది, దానికోసం నువ్వు తొందరపడి వచ్చేసేసి ఆయనతో సంప్రదించావు. ఆయన చెప్పిన పేరు పెండగండి వెంకట సుబ్బయ్య గారి పేరు. సరే, ఇంకొకటి జరిగింది ఈ సందర్భంలో. ఆనాటి కాలంలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ హయాంలో ఆ రోజుల్లో పివి నరసింహరావు, శివశంకరు, జలగం వెంగళరావు ముగ్గురే కేంద్ర మంత్రులుగా ఉండేవాడు ఆ రోజుల్లో. ఈ జలగం వెంగళరావు ఈ రాజ్యసభ విషయంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పోయేసి ఏం చెప్పాడంటే, ప్రగడ కోటయ్య గారికి రాజ్యసభ ఇవ్వద్దు, ఇస్తే రాజ్యసభలోనే మన పార్టీని తిడతాడు, మిమ్మల్ని తిడతాడు, కాబట్టి ఆయన గారికి నేను ఎమ్మెల్సీ ఇచ్చాను, ఇస్తే కౌన్సిలర్ నన్ను తిట్టాడు, గవర్నమెంట్ వ్యతిరేకించాడు అని చెప్పడం జరిగిందంట. అప్పుడు
ఆయన గారు రాజీవ్ గాంధీ గారు మహబూబ్ నగర్ ఎంపీ అనుకుంటాను చొక్కారావు గారిని పిలిపించి ఈ విషయం ఇట్లా వెంకటరావు గారు ఇలా చెప్తే చొక్కారావు గారు నంబర్ 1గా చెప్పాడు బ్రహ్మాండంగా. దిస్ ఈజ్ ది రైట్ టైమ్ టు ఇండక్ట్ మిస్టర్ ప్రగడ కోటయ్య యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. హీ హ్యాస్ సాక్రిఫైస్ ది ఎంటైర్ లైఫ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వీవర్స్. సచ్ ఏ పర్సనాలిటీ హీ ఈజ్, నో డౌట్ ఎట్ ఆల్. హీ ఈజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. లైక్ దట్ హీ హాజ్ రికమెండెడ్. ఆ మాట తర్వాత చొక్కారావు గారిని రాజీవ్ గాంధీ గారు అడిగాడని ప్రగడ కోటయ్య గారితో చెప్తే ప్రగడ కోటయ్య గారు నాతో చెప్పారు, ఏవయ్యా శ్రీనివాసరావు, నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? ఆనాడు రోసీకి టికెట్ వచ్చినప్పుడు ప్రగడ కోటయ్య గారు వ్యతిరేకించాడు. ఆయన గారు వ్యతిరేకిస్తే రాయపాటి సాంబశివరావు గారు రోసీ గారు నన్ను రిక్వెస్ట్ చేశారు గుంటూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో. నా వల్ల కాదని, నా స్థాయి కాదు, రోసీ గారికి కోసం నేను రికమెండ్ చేయటం, నేను చెప్పడం ఇవన్నీ నా స్థాయి కాదు అని చెప్పి ఆయన గారు ఉన్నసాట మటుకు నేను చెప్తాను, మీరు పోయి ఆయనతో మాట్లాడుకోండి అని చెప్పాను. ఏం మాట్లాడుకున్నారో ఏమో నాకు తెలియదు. నాకు ఆ తెల్లారి కోటయ్య గారు ఫోన్ చేసి రాజీవ్ గాంధీ మన చెన్నారెడ్డి గారు రమ్మన్నారంటయా, వెళ్ళొద్దాం రండి అని అంటే నేను వెళ్ళాను. అది బిఫోర్ ఎలక్షన్స్ అనమాట. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు చెన్నారెడ్డి గారు. పోతా మామూలుగా ఆయన కలుస్తాక లోనికి వెళ్ళాము. ఏం చెన్నారెడ్డి గారు, ఆ రోసి గారిని మా నెత్తిన పెట్టారు కదా మీరు, ఏంటి అని అన్నాడు. అప్పుడు కోటయ్య గారు, మీరు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఈసారి మనకి తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది, నేను ముఖ్యమంత్రిని అవుతాను, రాష్ట్రం మొత్తం మీద కూడా బ్రహ్మాండంగా మీరు ప్రచారం చేసి నాకు సహకరించండి అని రిక్వెస్ట్ చేశారు. అంతే, ఇంకేం మాట్లాడు. దాని మీద కోటయ్య గారు అంగీకరించాడు. చీరాలు వచ్చిన తర్వాత పేరాల ఆదివాసీ కళ్యాణ మండపంలో కోటయ్య గారు చేనేతల సమావేశం వేస్తే దానికి రోసీ గారు వచ్చారు. రోసీ గారు ఏం చెప్పాడు తెలిసిన ఆ రోజు నా సమక్షంలోనే, అందరి సమక్షంలోనే, పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, నన్ను నిర్ణయించారు. దామర్ల శ్రీకృష్ణ గారికి కోటయ్య గారు ఏ రకంగా ప్రయత్నం చేసింది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. సరే, కొన్ని కారణాల చేత నేను రావడం జరిగింది. నెక్స్ట్ టైము శ్రీకృష్ణ గారికి టికెట్ ఇప్పించి నేను కూడా కృషి చేస్తాను, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నన్ను క్షమించనని 4 సార్లు అన్నాడయ్యా. అప్పుడు ప్రగడకోట గారు లేచి, ఏవా వింటున్నారుగా, చెయ్యండి అన్నాడు. బ్రహ్మాండంగా చేశాము. 89 విరోచితంగా చేశాం. 94లో రానన్నాడు. మళ్ళీ 94లో కాళ్ళు గడ్డాలు అన్నీ పట్టుకొని ఆయన గారు మళ్ళీ తెచ్చుకున్నాడు. అప్పుడు ఆ టైంలో ప్రగడ కోటయ్య గారు రాజ్యసభ మెంబరు, ప్రధానమంత్రి పివి నరసింహారావు భూమి ఆకాశం కదిలించాడు నా కోసం అక్కడ. కానీ రోసీ గారు తెచ్చుకున్నారు. అప్పుడు ప్రగడ కోటయ్య గారు ఆదేశించాడు, ఇతను పెద్ద మనిషి కాదు, మాట మీద నిలబడ్డాయన ఓడించమని చెప్పాడు. అది అందరికీ తెలిసిన సత్యమే. ఆయన మెంబర్ ఆఫ్ రాజ్యసభ, నేను ఎంపీపీ. అప్పుడు నన్ను ఆదేశిస్తే నేను ఆయన శిష్యుడిని, నాకు రాజకీయ పార్టీలు గారు కావాల్సింది. నాకు మా గురువు ప్రగడ కోటయ్య గారు, మా చేనేత జాతికి నాయకుడు, మహానాయకుడు ఆయన. ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీ, ఆయన ఏది చెప్తే అంతే. నేను ఇక ఈపురుపాది 10,000 దాకా బ్రహ్మాండంగా మహోన్నతంగా కృషి చేసి రోసీ గారి ఓటమికి కారణం అయ్యాం మేము. నన్ను సస్పెండ్ చేయించాడు రోసీ గారు. కానీ ప్రగడ కోటయ్య గారిని సస్పెండ్ చేయించలేకపోయాడు. పివి నరసింహారావుతో చెప్పాడు, నాకు వ్యతిరేకంగా చేశాడు ఆయన రాష్ట్ర మెంబర్గా ఉండి ప్రగడ కోటయ్య గారు అని అంటే, ఆయన సస్పెండ్ చేయాలంటే ఆయన్ని మనం చేయటం కదా, ఆయన నన్ను సస్పెండ్ చేస్తాడని చెప్పాడు. సర్లే అది ఆలోచిద్దామని అట్లా నెట్టేశాడు. అలా జరిగిందని సంభాషణ కోటయ్య గారి నాతోటి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ నాకు బయట తెలియదు కదా, నేను చిన్న నాయకుడిని కదా. నన్ను సస్పెండ్ చేశాడు. తర్వాత జనార్దన్ రెడ్డి గారు నాకు బాగా ముఖ్యం కాబట్టి, తర్వాత జనార్దన్ రెడ్డి గారు హయాం వచ్చిన తర్వాత ఆయన నన్ను దాన్ని తీసేశారు. మరి ఇంత ఎపిసోడ్ జరిగితే ప్రగడ కోటయ్య గారి ప్రాబల్యం తగ్గింది ఎప్పుడు? రోసీ గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేది ఏంది? ఆయన స్థాయిదా, ఆయన వల్ల ఇద్దా? ఉన్నదో 1, 6, 2 ఉంటాయి. అవి బ్రహ్మాండమైన పోరాటం ఉంటుంది. ఏదో మహానుభావుడు మర్రిచెన్నారెడ్డి గారు ఆ టైంలో గొప్ప పరిపాలన కొనసాగించాడు కాబట్టి ఆయన పుణ్యాన అది ప్రగడ కోటయ్య గారికి వచ్చింది. తర్వాత మర్రిచెన్నారెడ్డి గారు కూడా ఒక దశలో ఒక సమావేశంలోనే రాజ్యసభ మెంబర్గా ప్రగడ కోటయ్య గారిని నేను పంపించాను. వీరోచితంగా
చేనేత జాతుల కోసం రాజ్యసభలో వీరోచితంగా పోరాటం చేస్తున్న ప్రగడ కోటయ్య గారు, అటువంటి ప్రగడ కోటయ్య గారుని నేను పంపించాను అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అలా తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరించి బాహ్య ప్రపంచంలో ఇలా యూట్యూబుల్లో, వాట్సాప్ల్లో లేకపోతే ఇట్లా స్టేట్మెంట్లు పంపించడం అనేది కూడదు. చాలా నేరం నువ్వు చేసింది, ఘోరమైన నేరం ఈ అంశం మనకి. అది మా విషయాలు అంటావా? నీ ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరించుకో, ఇంకోళ్ళు ఇష్టానుసారం ఇంకోళ్ళు వ్యవహరించుకుంటారు. ఏదేమైనా సరే టోటల్గా ప్రగడ కోటయ్య గారు ఒకటే మాట చెప్పాడు, చట్టసభల్లో సంఖ్యాబలం లేనిదే మన సమస్యల పరిష్కారం కావు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరి పరిపాలన కొనసాగించినా కూడా వాళ్ళు పట్టించుకోరు, మనకు బడ్జెట్ కేటాయించరు. వ్యవసాయం అంటే సార్ ఉవ్వెత్తున పార్టీలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, రాష్ట్రాలు లేవు, ఉవ్వెత్తున లెగుస్తారు. మనకు లేసేవాళ్ళు లేరు, మనకు సంఖ్యాబలం లేదు. రాను రాను 1950 నుంచి రాను రాను తగ్గిపోతూ వస్తుంది మనకి. మనలో చైతన్యవంతులు లేరు, ముందుకు వచ్చేవాళ్ళు లేరు. అది ఆ సంఖ్యాబలం పెంపుదల కోసం కృషి చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆయన గారు చెప్తూ ఉండేవాడు. అది కృషి చేయవయ్యా. నువ్వు రాష్ట్రానికి నాయకుడు, దేశానికి నాయకుడు, లేకపోతే ఇంకో ప్రాంతానికి నాయకుడు ఏదో చెప్తున్నావు కదా నువ్వు. కానీ బ్రహ్మాండంగా కృషి చేయి. నువ్వు అడ్వకేట్వి, చదువుకున్నవాడివి, చదువుకున్నట్టుగా వ్యవహరించు. బండారు ప్రసాదరావు ఆయన స్థాయిలో ఆయన చేస్తున్నాడు, మాచల మోహన్ రావు ఆయన స్థాయిలో ఆయన చేస్తున్నాడు, ఇంకో ఆయన ఎల్ఐ స్థాయిలో ఎల్ఐ చేస్తున్నాడు, పుల్లయ్య స్థాయిలో పుల్లయ్య చేస్తున్నాడు. నువ్వు చేయి బ్రహ్మాండంగా. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది నేరం, నువ్వు చేసేది ఘోరం, నువ్వు చేసేది జాతిని బలహీనపరచటం, నువ్వు చేసేది జాతిని అవమానించటం. ఏం మాట్లాడాయి అన్నీ కూడా? దానివల్ల ఉపయోగం ఉందా? అసలే మన చేనేత జాతిలో యూనిటీ లేదని మా ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ నాయకులు కానీ ఇతర కులస్తులు కానీ మనల్ని ఏదో అదే ఇదో అంటుంటారు, ఏదో సందర్భానుసారంగా. కరెక్ట్ కాదు. నా వయసు 75 సంవత్సరాలు. 1976 మే 5వ తారీఖు నాడు ప్రగడ కోటయ్య గారు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అయితే నా చేత రాజీనామా ఇచ్చి తీసుకొచ్చాడు. మహానుభావుడు. 78లో జిల్లా ఆప్కో డైరెక్టర్గా పోటీ చేయించి గెలిపించాడు. 78 నువ్వు ఎక్కడున్నావు? 81 ఈపురుపాలెం పంచాయతీ మేయర్ పంచాయతీ సర్పంచ్ చేశాడు. నువ్వు ఎక్కడున్నావు? 87 మండల ఫార్మేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ప్రగడ కోటయ్య గారు నన్ను గెలిపించాడు. నువ్వు ఎక్కడున్నావు? అట్ ది సేమ్ టైం ఐ వాజ్ గివెన్ డిప్యూటీ లీడర్ ఆఫ్ అపోజిషన్ జిల్లా ప్రజా పరిషత్. Actually, it was the right time for me to become legislator in 1989. If Rosia did not come out to Cherala. If fortunate comes to me, I could have become minister also at that time. Under the leadership of Mr. Pragada Kotaya. దురదృష్టం జరిగింది. అక్కడి నుంచి ఎంటర్ అయ్యాడు రోసి గారు. బోటుకు మాటలు పెట్టి గెలిచాడు, ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ కక్ష సాధించాలని ప్లాన్ చేశాడు. ఆయన గారు ఎపిసోడ్ అలా జరుగుతుంది. కోటయ్య గారు మన దురదృష్టం ఏంది, నా దురదృష్టం, జాతి దురదృష్టం. 1995 నవంబర్ 26 చనిపోయాడు ఆయన. ఖచ్చితంగా సంవత్సరానికి రోసి గారిని ఓడించిన తర్వాత సంవత్సరం చనిపోయాడు ఆయన. అలానే ఇంకొక 4 సంవత్సరాలు బతికితే 99లో అయినా ఐ కుడ్ హ్యావ్ బికమ్ లెజిస్లేటర్ ఇన్ 1999. సరే, నాకు అదృష్టం లేదు, నేను ఒక నిందించాల్సిన అవసరం లేదు. నేను కాలేకపోయా. నాకు అన్ని అంగులు ఉన్నాయి, చదువుకున్నాను, దాదాపు 5 పదవులు చేశాను, 25 సంవత్సరాలు చేశాను కంటిన్యూస్గా, ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా, ఒక ఎమ్మెల్యే మంత్రి తప్ప. మరి అదృష్టం లేదు, నాకు ఏజ్ అడ్వాన్స్ అయిపోయింది. లేదు, కాకపోతే మరొకరు ఎవరైనా అవ్వాలి చీరాలకి అనేది నా కోరిక. దానికి ఒక బీసీ అందరం కలిసి లోకల్ బీసీని పెట్టుకున్నాం. తప్పేంది దాంట్లో? తప్పేంది అంటున్నా. లోకల్ బీసీలో ఎవరో ఒకరికి ఇండియా అని అడుగుతున్నాం. తప్పేంటి? కాదు, లోకల్ బీసీలకు ఎవరాళ్ళు నాన్ లోకల్ వ్యూవర్స్గా ఎవరో ఒకరికి ఇస్తారు, ఇస్తే అప్పుడు చేసేవాళ్ళం కదా. అడగడం తప్ప? తర్వాత రెండోది, నేను నన్ను పిలవలేదు. నిన్ను పిలిచేట్టుగా ఆ స్థాయికి నువ్వు ఎదగాలి, నిన్ను పిలిచేట్టుగా ఆ అభిమానం సంపాదించాలి, నిన్ను పిలిచేట్టుగా నీ సర్వీస్ గొప్పగా ఉండాలి, నిన్ను పిలిచేట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతోటి మహోన్నతమైన ఉద్యమాలతోటి బ్రహ్మాండమైన అశేష లక్షలాది మంది జనంతో ఉద్యమాలు నువ్వు చేయాలి. ప్రగడకోట గారు చేశారు. బిఫోర్ ఇండిపెండెన్సే చేశాడు మద్రాసు రాష్ట్రంలో.
తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చేశాడు. నెహ్రూని గజగజలాడిచ్చాడు, రాష్ట్రాల్లో గజగజలాడిచ్చాడు, మన ఏపీ స్టేట్లో నాయకులు గజగజలాడిచ్చాడు. దేనికోసం? ఆయన స్వార్థం కోసం కాదే, నిస్వార్థపరుడు. అణువణువు క్షణం క్షణం తపన పడ్డాడు మహానుభావుడు ఈ చేనేత జాతి కోసం. ఆఖరికి నీకు కూడా తెలుసుగా, రేపు చనిపోతాననగా ఈ రోజున డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలిపించి మా చేనేతల జాతి గురించి పట్టించుకోండి అయ్యా అన్నాను. క్షణం 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 చివరి క్షణం చనిపోయే ముందు కూడా. కాబట్టి ఆయన గారి గురించి నువ్వు ఏదో ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడటం అనేది కూడదు, తప్పది, చాలా తప్పది. నీకు తెలియనప్పుడు తెలుసుకో. ఏదైనా నా రిక్వెస్ట్ ఒకటి, నీ ప్రయత్నాలు నువ్వు చేయి. మాచల్ మోహన్ రావు ప్రయత్నాలు మాచల్ మోహన్ రావు చేస్తాడు, బండా ప్రసాదరావు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, లేకపోతే ఇంకొక సంఘం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నీ సంఘాల తరపున నువ్వు చెయ్యి. ఎవరు కాదన్నారు నేను? కాంట్రవర్సీ ఉంది, తప్పు, చాలా తప్పు. మీరు చేయటం లేదు, నేను చేస్తున్నాను. మీరు బలహీనపరుస్తున్నారు, నేను బలపరుస్తున్నాను. ఎవరింటారు నీ మాటలు? కాబట్టి తర్వాత నీకు ఇంకో విషయం కూడా చెప్పాను. నీవు కొన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఉంది, తర్వాత మానేశావు. ఏ పార్టీ సంబంధం లేకుండా కొన్నాళ్ళు ఏదో చేసావు, చిన్న ఉద్యోగాలు, పన్ను ఉద్యోగాలు, చాలా చిన్నయ్యలే నువ్వు చేసినవి. తను నేను సలహా ఇచ్చా, ప్రగడకోటయ్య గారి మహానాయకుడే గొప్ప నాయకుడు అయ్యాడంటే ఈ చేనేత జాతికి ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలయ్యా. నీకు నచ్చిన రాజకీయ పార్టీలో ఉండు, ఆ పార్టీలో డెవలప్ అవ్వు. మేము కూడా అదే చెప్తున్నాం. వివిధ పార్టీల్లో ఉంటారు మన వాళ్ళు అందరూ కూడా. ఉంటే ఆ పార్టీలో మీరు ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతానికి, అలా దృష్టి పడటానికి ఆ స్థాయికి ఎదగండి. మీరు ఎదిగి టికెట్లు తెచ్చుకోండి. వాళ్ళు ఆలోచిస్తారు కదా, వాళ్ళు గెలుపు కావాలి, ముఖ్యమంత్రి కావాలి కదా వాళ్ళకి. ఆ స్థాయికి నువ్వు కూడా ఎదుగు. కాబట్టి ఇటువంటి పరిణామాలు చాలా దురదృష్టకరం, కరెక్ట్ కాదు. మీ పోరాటం అంతా కూడా, మీ తపనంతా కూడా ప్రభుత్వాల మీద చూపించండి, పార్టీలో చూపించండి. మీరున్న పార్టీలో అగ్ర నాయకత్వానికి తెలియపరిచేట్టుగా చేయండి. తేలికైపోతాం, ఇప్పటికే చాలా తేలికైపోయాం, ఇంకా తేలికైపోతాం. ఇది మిత్రుడిగా నా హితవు. జై హింద్, జై జై ప్రగడ కోటయ్య.